నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ. కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ. రీలా రిల రిల రీలా రీలా రిల రీలా రే రిల రీలా రీలా రిల రీలా 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 రే రీలా 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 రే 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 రీలా రీలా రే రీలా. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్టేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ఈయన మొట్టమొదటి ఈ ప్రాంతాన్ని పరిచయం చేసింది మా అన్న పండన్న. ఈ పండన్న గారి ద్వారా మా యొక్క రాము ఈ ప్రాంతంలో చేస్తున్న పరిసరని ఈ పీటర్ గారి ద్వారా అద్భుతమైనటువంటి పరిసరే. ఇదంతా ఇది చూడండి, ఇదంతా తడికలు పెట్టి మట్టి గోడలతో కట్టుకున్న చర్చ్ అండి. ఇది ఈ బలిపీఠం మీద ఇవన్నీ కూడా ఈయన ఈ విధంగా చేస్తూ మరి ఈ యొక్క పరిసర ఇదంతా కూడా మన పీటర్ గారు చేస్తున్నటువంటి గ్రామం. ఈ గ్రామం పేరు గదర గ్రామం. మరి అరకు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ ప్రాంతంలో ఇంత ఘనమైన సేవ చేస్తున్నారు. వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీకు ప్రేరేపణ కలెక్ట్ చేస్తే ఈ గోడలు తీసేసి పక్కా బిల్డింగ్ కట్టాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మీకు ప్రేరేపణ కలిగి ఎవరైనా ముందుకు వస్తే త్వరగా ఇది కంప్లీట్ చేయాలని ప్రార్థన చేస్తున్నారు. దయతో వీరి కోసం వీరికి భార్య ప్రభునందు ప్రేక్షకులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, మహాదేవుడిని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు స్వామి ఎంత గొప్ప దేవుడు. మనల్ని ప్రేమించి మనకు ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ విధంగా మీతో ముఖాముఖిగా మాట్లాడే ధన్యత ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈరోజు కొద్దిసేపు దేవునితో మరి చాలా శ్రద్ధగా మీరు కూర్చొని శ్రద్ధగా పరిశుద్ధ వేద గ్రంథాన్ని చేత పట్టుకొని మీరు కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు ఏ క్షణం ఎటువంటి పరిస్థితిని మారుస్తాడో మనకెవరికి తెలియదు. మన పరిస్థితిని మనం మార్చుకోవడానికి దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఆకాశం భూమి పట్టగలటువంటి విస్తారమైన దీవెనలు ఉన్నాయి. అవి పొందాలని అంటే దేవుని కుమారుడుగా కుమార్తెగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనం ముందు సాగుతండి ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడో చూద్దాం. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదను యెహోవా గొప్ప చేయ. చూడండి, ఈరోజు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట ఉంది. ఈ మాట చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. చక్కని వాగ్దానం యెహోషువకే కాదు, దేవుని నమ్మని ప్రతి బిడ్డకి ఇస్తున్న వాగ్దానం అండి. ఏంటి వాగ్దానం అంటే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లాను, యెహోషువ నీ దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకోవాలి. యెహోషువలాగా విశ్వాసం ఉంచి యెహోషువ ఎందుకు యెహోషువ అంత గొప్ప నాయకుడు అయ్యంటే, మోసే ఆ ధర్మశాస్త్రం రాయటానికి కానీ దేవుడు చెప్పినట్టు నడుచుకున్న వ్యక్తిని ఆయన అనుసరించాడు. ఈరోజు చాలామంది నాతో చెప్తుంటారు, చాలామంది ఏసన్న గారని, భక్త సింగ్ గారని, మరి బైబిల్ మిషన్ మన యొక్క దేవదాస్ అయ్య గారని, మరి పురుషోత్తమ చౌదరి గారని, రకరకాల వ్యక్తులు భక్తుల గురించి మన ఆంధ్రాలో ఆణిముత్యాలు గురించి చెప్తుంటారు. నేను అనుకుంటాను, ఏసన్న గారైతే భయంకర క్యాన్సర్తో ఉన్నప్పుడు ఆయన్ని ప్రభు దర్శించి ప్రభువుని అత్తుకున్న తర్వాత ఈరోజు ప్రపంచానికే ఆయన పాటలు అందరూ పాడలేరు. ఏసన్న గారి పాటలు నాభిలో నుండి రావాలి. అంత తక్కువ చదువుకున్న వ్యక్తినైనా గొప్ప వ్యక్తిగా చేయగలడు అనేది ఏసన్న గారు అటువంటి మహాభక్తుల్ని చూసి మనం నేర్చుకోవాలి. ఈ యెహోషువ మోసే దగ్గర మోసేని చూసి నేర్చుకున్నాడండి. గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నారు. ఈరోజు కొంతమంది కొన్ని విద్యలు నేర్చుకుంటారు. గురువును మించిన శిష్యు అండి అంటాడు. ఎందుకని? అదే దీక్షతో అదే పని మీద ఉన్నారు. నేను ఒకసారి ఒక వ్యక్తి ఇంతగా ప్రేమించేవటే యేసుప్రభుని, ప్రతిదీ కూడా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఏదైనా నా ప్రభు పేరు ఎత్తకంటే నేను ఏది చేయను.
ఇంతగా ప్రేమించావా, అందుకే నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నామంటే. అవును, మనం ఎంత ప్రేమిస్తామో అంతగా మనల్ని ఇచ్చేస్తాడు. చూద్దాం యెహోషువ ఎలా ప్రేమించాడు. ఈ యెహోషువ ప్రార్థన ఆలకించి దేవుడు ప్రకృతిని కూడా శాసించే స్థాయికి తీసుకొచ్చాడు. అలాగే మన హైదరాబాద్ మహాపట్నంలో భక్త సింగ్ గారని ఆయన ఏదో మీటింగ్కి వెళ్ళడానికి అన్నట ట్రైన్ కూడా తిరిగి వచ్చేటట్టు చేశారట. ఎన్నో సాక్ష్యాలు నేను వింటూ ఉన్నాను. ఆ భక్తుల చరిత్ర చదివినప్పుడు మనలో వాళ్ళు అంత గొప్పగా ఇచ్చించిన ఆ దేవుడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడే నా దేవుడని మనం చెప్పుకోవడం కాదు, మన జీవితాలు కూడా అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తండి, నీ ఉన్న ప్రాంతంలో నిన్నే గొప్ప స్థితిలో ఇచ్చేస్తాడు. ఇదిగో చూద్దాం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్తున్న మాట. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లన్ను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నులు ఎట్టిన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటే నీవున్న ప్రాంతంలో నీ వాళ్ళ చుట్టాల బంధువుల మధ్యలోనే నిన్ను తీశారే, ఈ వ్యక్తి చేతకానోడని, ఈ వ్యక్తి ఎందుకు పనికిమాలోడని రకరకాలుగా తీశారే, ఆ తీసేసిన వ్యక్తినే కన్న తల్లిదండ్రులు కూడా ఒక్కొక్క టైంలో మావాడు ఆడు ఆ పనికి పని చేయడండి అంటారు. బైబిల్లో ఒక వ్యక్తి కన్న బిడ్డలు, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, కన్న తల్లిదండ్రులే బిడ్డలు అంచనా వేసుకుంటారు. ఈ యొక్క యేషయా అనేటువంటి వ్యక్తికి కొడుకులు, అందరి కొడుకుల్లో లాస్టోడు దావీదు. అయితే ఆ వ్యక్తి దావీదు గొర్రెలు మేపుకుంటూ అడవుల్లోకి పంపేవాడు. ఈ పెద్దోళ్ళందరినీ కూడా రాజుగారితో ఉండేటట్టు, సైన్యములు ఉండేటట్టు చేశాడు. అయితే ప్రవక్త అయినటువంటి సమూయేలు వెళ్ళేటప్పుడు అందరినీ చూపిస్తాడు. ఆ కన్న తండ్రి అందరినీ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా, దేవుడు చెప్పాడట ఆ సమూయేలుకి, నువ్వు పై స్వరూపాన్ని చూడకు, హృదయాన్ని ఎరిగిన దేవుడు నేను, నాకెవరు అవసరమో నాకు తెలుసు, నువ్వు పై స్వరూపం చూసి రాజు అనుకుని వాడిని అభిషేకించడానికి ఇష్టపడకు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆయన ఊహించింది ఆ పొడవు, ఆ హైటు, ఆ అందాన్ని చూసి ఈయనే గల అనుకొని అభిషేకించే ముందు అనుకునేవాడట. తీరా అభిషేకం అంటాడు వద్దు ఈయన కాదని అనేసరికి కన్న తండ్రే ఎవరిలో ఎటువంటి శక్తి ఉందో తెలియదు. మనలో ఉన్న శక్తిని మన వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియపోవచ్చు, మన కుటుంబంలో మన వాళ్ళే తెల్లవారితే మనతో ఉన్నవాళ్ళుగా మనల్ని అర్థం చేసుకోకన్నా మన శక్తి ఏంటో తెలియపోవచ్చు. కానీ నిన్ను తల్లి గర్భంలో పెండవుగా రూపం కొనిపోయి ఎరిగిన ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఎరిగిన వాడు కనుక నిన్ను గొప్ప చేయడానికి నీ ప్రజల మధ్యలో నేను గొప్ప చేస్తానంటాడు. అలాగే దావీదుని మరి గొర్రెలు కాసుకున్న వ్యక్తిని అప్పుడు అంటాడు ఈ సమూయేలు, ఏమయ్యా ఇంతేనే ఇంకా ఉన్నారు ఎవరైనా? కడపటివాడు ఉన్నాడండి, కడసారి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, అడవిలో ఉన్నాడంటే ఆయన పిలమంటాడు. పిలిచిన తర్వాత ఆయన్ని అభిషేకిస్తాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన లోకంలో ఆ మంచి బట్టలు వేసుకొని గొప్ప స్థితిలో ఉంటే ఆ వ్యక్తులకు గొప్ప విలువిస్తారు ఈ లోకం. కానీ దేవుడు ఎటువంటి నువ్వు వేసుకున్న వస్త్రాలు, నువ్వు వేసుకున్న నువ్వు వెళ్తున్న బళ్ళు వాటి మీద కాదు, ఈ మనుషులు అలా గౌరవిస్తారేమో, కానీ దేవుడైతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి వస్త్రాలు వేసుకున్నా, ఏ ఉన్నా లేకపోయినా దేవుడికి అంటు పెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను ఎరిగినవాడు కనుక తగిన సమయంలో ఇచ్చేస్తాడు. పేతురు భక్తుడు అంటాడు 5వ అధ్యాయం 5వ వచనంలో,
దీన మనస్కులై ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనస్కులై ఉంటే తగిన సమయంలో హెచ్చిస్తామంటాడు. కాబట్టి మళ్ళీ హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హెచ్చించడానికి నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను అంటున్నాడు. అయితే నీవుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా? ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తున్నావా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. పరిశుద్ధ వేద గ్రంథం నుండి 12వ వచనం చూస్తే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తప్ప దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనును. దేవునికి బిడ్డలారా, దేవుని సన్నిధిలో తను తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తను తగ్గించుకున్నాడు. ఇక్కడ మనస్సే ఆయన శ్రమలు వచ్చేసరికి దేవునికి బిడ్డలారా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, శ్రమలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్లు అయి హాస్పిటల్ ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, వ్యాధులు చెందుతున్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నటప్పుడు ఆ వ్యక్తిని చూడడానికి ఎవరు రాకపోవచ్చు. ప్రభు చూడండి ఎంత చక్కని మాట 12వ వచనంలో అంటాడు. 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయము 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితల దేవుడైన యెహోవా సన్నిధిని తను తగ్గించుకొని ప్రార్థన చేసి, అబ్బబ్బబ్బా, గ్లోరీ టు ద గాడ్, ఆమేన్, ఆమేన్. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తుంది, నీకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, అతడు శ్రమలో ఉన్నప్పుడు, మన దేవుడి పేరు చూచున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు. నువ్వు శ్రమలో ఉండేటప్పుడు, కష్టాలు ఉండేటప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు, నీ అప్పులతో ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఎవరు రారు మన ఇంటికి. అప్పులతో ఉంటే, ఒరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినంటే నన్ను అప్పులప్పుడు అడుగుతారా? లేదంటే హాస్పిటల్ ఉంటే చూడటానికి కూడా రారు. ప్రియ స్నేహితుడా, ఈ యొక్క సమయంలో నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నిన్ను సృష్టించిన సృష్టికర్త చూస్తున్నాడని ధైర్యంతో నీవు ఉండాలి. ఇక్కడ భక్తుడైన మనస్సే ఎలాగైతే ఆయన శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. నీకు ఏ శ్రమ సంభవించినా, ఏ కష్టం సంభవించినా, నీకు ఏది అవసరం ఉన్నా, మనుషుల కన్నా ఎక్కువ తెలిసినవాడు నీ దేవుడు. కనుక స్నేహితులారా, చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను, మనుషులు అవమానపరచడానికి వస్తారు తప్ప మనుషులు మనల్ని నిందించడానికి వస్తారు. భక్తుడైన యోబు శ్రమల్లో ఉంటాడు, నిందించే వాళ్ళు ఎక్కువ వచ్చారు. కానీ చూస్తున్న దేవుడిని ఒక్క మాట కూడా అనకన్నా నా దేవుడిచ్చాడు, నా దేవుడి చూసుకుంటాడు. ఎంత ధైర్యం మాట, ఎంత గొప్ప మాట అండి. ఆ ఒక్క మాట ఆ యోబుని రెండింతల ఆశీర్వాదం పొందేటట్టు చేశాడు. నీవు నేను మనం ఏ శ్రమలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఏ సమస్యకైనా నా దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడి దగ్గర యెహోవా, ఇక చూడండి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవా బతిమాలుకున్నాడు. ఈ లోకంలో మనుషులు బతిమాలుకుంటే వాళ్ళ సమయానికి మన సహకరించకపోవచ్చు, వాళ్ళ పరిస్థితులు బట్టి, లేదా కావాలనే నిన్ను అవమానపరచడానికి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవచ్చు. కానీ నా మహాదేవుడు ఉన్నాడే, ఆయన ఏ రూపంలో సహాయం చేయాలో ఆ రూపంలో సహాయం చేసి ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. మొన్న పేపర్లో చూసా, టీవీలో కూడా చూసా, అమ్మాయి వ్యవసాయం చేస్తూ
వ్యవసాయం చేసుకుంటూ కూలి పని చేస్తూ ఆ కూలికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి తలపాకు వేసుకొని ఆ బట్టల విధానం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో చాలా పేదరికంలో ఉండి ఆమె ప్రభుని నమ్ముకుందట. ఆ అమ్మాయి ఆమె ఆ యొక్క చదువుకుంటూ అద్భుతంగా ఐఏఎస్ రాసి పాస్ అయిందండి. పాస్ అయినప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీరు ఆ అమ్మాయిని చూసి కన్నీళ్ళు కారుస్తూ ఎవరో చెప్పారట, ఈ అమ్మాయి ఇంకా పొలంలోనే ఉంది, పాస్ అయినట్టు ఇవన్నీ తెలీదు. ఎవరో చెప్పారట, ఆ తండ్రి ఆ పేపర్ పట్టుకొని వస్తే చూసాక ఆ అమ్మాయి కూడా పనిచేస్తున్న అమ్మాయి కళని. మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి బిడ్డలారా, మన కష్టాలు బాధలు చూసేవాళ్ళు ఈ లోకంలో మనుషులు కాదండి, మన సృష్టించిన సృష్టికర్త చూస్తూ ఉన్నాడు. మనం చూస్తున్న దేవుని నమ్ముకున్న కనుక మన దేవుని దగ్గర ఎంత ఒదిగిపోతే, ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఏది చేసినా నా దేవుడు చేశాడని చెప్పుకునగలగా శక్తి నీకుంటే, సిగ్గుపడలేని మనిషిగా నువ్వు దేవుని నమ్ముకున్నందుకు, దేవుని నమ్ముకున్న నీవు సిగ్గుపడలేని పనివాడిగా, సిగ్గుపడలేనటువంటి విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు, నా దేవుడే ఏదైనా చేశాడని చెప్పగలిగినప్పుడు నిన్ను ఏ స్థితికైనా తీసుకెళ్తారు. కేఏ పాల్ గారని, ఆయన పేరు తెలియని వ్యక్తులేరు. ఆయన చాలామంది జోకర్గా చూస్తారు, కానీ ప్రపంచానికి అధినేత అనేటువంటి అమెరికాలో అసెంబ్లీలో ఆయన ప్రసంగం చేశాడు. అసలు అసెంబ్లీలో ప్రసంగం చేయనంటే చిన్న విషయం. దేవుడు ఒక సామాన్య వ్యక్తి, మాకు తెలిసిన దగ్గర ఊర్లోనే తగరపరుస సిట్టివలసలో ఒక మిల్లులో పనిచేసుకుంటున్న తండ్రి, వాళ్ళ తండ్రి చాలా పేద కుటుంబం. ఈరోజు ప్రపంచానికి ఆ వ్యక్తిని తెలియని వ్యక్తులు లేరు. అంతేకాదు, మా సొంత గ్రామంలో, నేను పుట్టినటువంటి గ్రామంలో తల్లి తండ్రి కష్టపడి వ్యవసాయం చేస్తూ కూలి పని చేసుకుంటారు. ఈ 100 రోజుల పనులు ఉన్నాయే, ఆ పనులు ఆస్ట్రేలియాలో డాక్టర్ ట్రైనింగ్ ఇచ్చాడు. వచ్చి మళ్ళీ గ్యాప్లో ఆ డాక్టర్ చదువు 5 సంవత్సరాలు, మరి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి ఆస్ట్రేలియాలో ఆ డాక్టర్ కంప్లీట్ మరొక 1 ఇయర్లో కంప్లీట్ చేసుకొని వస్తాడు. మొన్న ఎండాకాలంలో వచ్చేటాడు, లాస్ట్ ఇయర్. వ్యవసాయదారుడు కనుక ఆ కొడుకు డాక్టర్ని కదని ఎక్కడ విరవీతాడు అనుకున్నా, కానీ రైతు 100 రోజుల పనికి అందరితో పాటు ఆ కుర్రోడు కూడా పనిచేయటానికి వెళ్ళాడు. దేవునికి బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళు నా దేవుడు ఇచ్చేస్తాడండి. మీ కష్టాలు ఇప్పుడు ఇలా ఉండిపోవమ్మా, మీ బాధలు ఇప్పుడు ఇలా ఉండిపోవు. మీరు చేస్తున్న భక్తిని బట్టి మీ పిల్లల్ని ఇచ్చించడం మొదలెడతాడు. ఒకవేళ మీరు చదువు లేకపోవచ్చు, మీరు ఇచ్చించే స్థాయి లేకపోవచ్చు, కానీ మీరు కష్టపడిన కష్టార్జితం అంతా నీ బిడ్డల మీద పెడుతున్న పెట్టుబడి ఒక దినం దేవుడు వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. నమ్మండి, దేవుడు ఏదైనా చేయగలడు. పెంట కుప్పలని బేదల పైకి లేవనెత్తి దేవుడు. ఈరోజు నా సబ్జెక్టు, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను, నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాడు. ఇది మొదలుకొని నేను గొప్పవాడిగా చేస్తాడు. చేయాలని అంటే నువ్వు తప్పనిసరిగా దేవుని చూడండి. ఆయన అంటే నీ దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని ఆయనకు మొరలేడుగా, ఆయన అతని విన్నపములన్నీ ఆలకించి ఆయన అవసరత తీర్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ విన్నపములు వినాలంటే ఏ స్థితిలో ఉండొచ్చు, ఎంత కోటేశ్వరుడైనా, ఏమీ లేనివాడవైనా దేవుని దగ్గరికి వచ్చేసరికి తగ్గించుకోవాలి. చాలామంది నేను చూస్తుంటే కారులలో వస్తారు మందిరానికి, వచ్చి మోకాల మీద ప్రార్థన చేస్తుంటారు. వారి భక్తి జీవితాన్ని చూసే అంత గొప్ప స్థితి తీసుకెళ్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడు కూడా చర్చిలో, మందిరాలు కానీ లేదా బయట కానీ ఎక్కడైనా నాకన్నా గొప్పడా అని ఇగోకి ఒకరిని చూసి ఒకరిని గొప్పగా ఎంచొచ్చు, కానీ మనసులో మాత్రం నాకంటే ఏంటి ఎక్కువ అన్నట్టు అనుకోకూడదు. దేవుని సన్నిధిలో ఎలాగైతే నువ్వు తగ్గించుకుంటావో సమాజంలో కూడా అలా జీవించడం ప్రయత్నం చేయండి. సమాజంలో కూడా అలా జీవించడం ప్రయత్నం చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రతి అవసరతలు అక్కలు తీర్చి నిన్ను స్థితిలోకి హెచ్చించి బలపరుస్తాడు.
కనుక దేవునికి బిడ్డలారా, ఇంకా చూసుకుంటూ పోతే ఆది కాండంలో 22 అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కనటువంటి మాట. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పాను. తెల్లవారుగానే ఇక్కడ చూడండి, ఈ కథ అంతా, ఈ స్టోరీ అంతా మనందరికీ తెలిసిందే. అబ్రహాం భార్య సారా, ఆమె స్త్రీ ధర్మం కూడా ఆగిపోయిందండి. స్త్రీ ధర్మం ఆగిపోయినప్పుడు, ముట్టులన్నీ ఎండిపోయినప్పుడు ఆమెకి గర్భఫలం ఇవ్వటం లేక పుట్టాడు. లేక పుట్టిన ఆ కుమారుని బలిగా ఇమ్మనేటాడు. అబ్రహాం వెనక్కి తీయకన్నా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రపంచం అంతా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసం అనేది దేవుని దగ్గర ఎలాగ ఉండాలంటే, మన విశ్వాసం అత్తుకుపోవాలి. పెప్పుకోలు ఏదైతే అది అంటిస్తే ఎలాగంటిపోద్దో తొక్కని ఊడిపోద్దు, కానీ అది మాత్రం ఊడిపోదు. అలాగా దేవునికి మనకి అభినవ సంబంధం అంత డీప్గా మనం దేవునికి కట్టుకోవాలి. భక్తులు బైబిల్లో ఆదికాండం ప్రకటన ద్వారా చూస్తే భక్తులు ఆ దినాన్ని అద్భుతంగా దీవించబడ్డారంటే కారణాలు ఇవే. దేవుణ్ణి అత్తుకున్నారు. దేవుణ్ణి అత్తుకొని మిమ్మల్ని ఈ దినము నిన్ను గొప్ప చేస్తుంది. ఎలా గొప్ప చేస్తాడంటే దేవుణ్ణి అత్తుకున్నప్పుడు గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, అద్భుతంగా నిన్ను అత్తుకున్న వారిని నిన్ను గొప్ప చేయడం మొదలు పెడుతున్నాం. అవును నాయనా, ఈ 2025 వరకు ఎలాగున్నా 2026లో ఇది మొదలుకొని నీవు ప్రతి బిడ్డని హెచ్చించండి. వారి దుఃఖ దినములన్నీ యేసు నామములో సమాప్తం అవునుగాక. యేసు నామములో 2026 యేసు నామములో గొప్ప చేయడం మొదలుపెట్టిన ఆయన ఇది మొదలుకొని నాయన గొప్ప చేయడం మొదలుపెట్టండి. వారి బ్రతుకు దినములన్నీ కృపాక్షామలు రానమ్మని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.